చిత్తూరు జిల్లా కుప్పంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్లోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ముగ్గు వేసి మరీ క్షుద్ర పూజలు చేశారు. పూజలు చేయడంతో పాటు జంతు బలి ఇచ్చినట్లు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్లోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ముగ్గు వేసి మరీ క్షుద్ర పూజలు చేశారు. పూజలు చేయడంతో పాటు జంతు బలి ఇచ్చినట్లు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, కుప్పం ప్యాలెస్ రోడ్ సమీపంలో క్షుద్ర పూజలు చేయడం కుప్పం వాసులను కలకలం సృష్టించింది. ముఖ్యంగా ఏదైతే ప్యాలెస్ కు సమీపంలోనే ఉన్న దారిలో ఇటు ముగ్గులు వేసి అటు కుంకుమ పసుపు వీటితో పాటు జంతు బళ్ళు కూడా ఇచ్చినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా తెలియజేశారు. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్యాలెస్ సమీపంలో ఏదైతే రహదారిలో ఈ విధంగా మూడు రహదారులు కలిసే చోట ఈ విధంగా చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. గతంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే క్షుద్ర పూజలు ఏకంగా కుప్పం పట్టణం నడిబొడ్డున ప్యాలెస్ సమీపంలో చేయడం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చి చేశారా, లేకపోతే ఎవరి మీదైనా చేతబడి చేశారా అన్న కోణంలో కూడా ఒక ఆలోచనలు అక్కడ ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న సమీపంలో దుకాణాల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించి పూర్తి స్థాయిలో ఎవరు ఇక్కడ చేశారో అన్న విషయాన్ని తెలుసుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం దానికి కాదు కానీ అక్కడ జరిగిన విషయాలను పూర్తి స్థాయి తెలుసుకుని ఆ తర్వాత వారి మీద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా ఇవ్వాలంటూ కూడా పోలీసులు స్థానికులను కోరుతున్నారు. అయితే ఎవరు చేశారో, ఎందుకు చేశారో అన్న విషయం మీదనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏమన్నా థ్యాంక్ యూ దామోదర్.